నమస్కారం. నా పేరు పిపిఎన్ ప్రసాద్. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం చేసి అసలు మఠంలో మఠాధిపతి లేకుండా చేస్తారు అనేటువంటి ఒక అపనమ్మకంతో నేనేం చేశానంటే పాలెపు గారితో కొన్ని మాటలు కలపాల్సి వచ్చింది. ఎందుకంటే పిటిషన్ వేసింది వాళ్ళు కాబట్టి వారి తరపున ఇంప్లీట్ పిటిషన్ వేయించడానికి వీరభద్ర స్వామి గారు లాగితే రెండు ఒకే కేసులోనే తెగుతాయనేటువంటి ఒక ఆలోచన. ఈ విషయం బావ కూడా చేశాను. కాబట్టి నేనేదో ఆయనతో రాయబారాలు చేసుకుని నాకు మేనేజర్ పదవి ఇస్తే నేను సపోర్ట్ చేస్తానని ఒప్పందం చేసినట్టు దైవ సాక్షిగా నాకు అటువంటి ఉద్దేశం కూడా లేదు. మొదటి నుంచి కూడా కేవలం నా అవసరం కోసమో మా మఠం అవసరం పరిస్థితులు బట్టి కొన్నిసార్లు కొన్ని మాటలు అతనితో మాట్లాడాల్సి వచ్చింది. వాటిని రికార్డ్ చేసి ఏదో కొన్ని బయట తీసుకొచ్చి పెట్టారు. బట్ కొంతమంది ఇబ్బంది పెట్టుండొచ్చు కావచ్చు, కానీ నేనైతే కుట్రపూరితంగా అయితే చేయలేదు. ఒకటేసారి రావడం అంటే అలాగే ఒక స్టెప్ ముగ్గురం తీసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ లో బెస్ట్ అని అనుకుంటున్నా. ఓకే, అప్పుడు మీ పని మా పని వాళ్ళ పని మూడు జరుగుతాయి. ఇప్పుడు కేవలం దత్త వెంకటాద్రి కూడా కేవలం అవకాశం లేకనే అంతే కేవలం అదొక్కటే కేవలం దత్తాకి ఇంకేం అవకాశం లేకనే వెంకటాద్రికి సపోర్ట్ ఇవ్వడము. ఫస్ట్ స్టెప్ లో ఒక స్టెప్ తగ్గితే నెక్స్ట్ స్టెప్ లో కొంచెం డివైడ్ చేసి బయటకు వచ్చేద్దామని ఆలోచన. గురుపత్ని మీద అపనమ్మకంతో చేశాడంట. చూడండి, అపనమ్మకాలతో ఊహలతో మఠమును ఎంత గబ్బు చేసింది వీరు. గురుపత్ని మీద నీచాతి నికృష్ట ప్రచారాలకు ఒడిగట్టారో మీరు చూశారు. మేనేజర్ పదవి కోసం కాదట, భద్రయ్యను లాగడానికి మాత్రమే అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా అని చెప్పాడు. ఇప్పటికే వీరు పదవుల కోసం ఏ ప్రమాణమైనా చేస్తారని, నానాక గడ్డి తినడానికి ఏదైనా చేస్తారని అక్షర జ్ఞానం లేని వారికి కూడా అర్థమైంది. ఈ స్క్రీన్ ప్రింట్ చూస్తే భద్రయ్యకి కోర్టుకు రమ్మని నోటీసులు ఇచ్చామని నేను చెప్పినది ఉన్నది. ఇది ఏప్రిల్ 2022లో జరగ్గా మా చర్చలు జరిగింది ఆగస్టులో. మరి అప్పటికే భద్రయ్య కోర్టుకు వచ్చారు. ఇక ఈయన ద్వారా మా ద్వారా లాగేది ఏముంది? దానికోసం నాతో కుట్రలు చేసేది ఏముంది? బావలకు చెప్పే చేశాను అంటారు. వెదవ పనులు ఒకటినే కాదు, అందరం కలిసి చేశాం అనే అర్థం అది. సంతోషం, మంచిది. వెంకటాద్రి స్వామికి అన్నీ చెప్పే చేశానని అనడం. సో వెంకటాద్రి స్వామికి కూడా ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడమే ఇష్టం అన్నమాట. మనం అనుకున్న రాజీ ప్రతిపాదన ఎవరూ ఒప్పుకోరు అంటాడు. అయినా మనం చేసేది మనం చేయడమే అన్నారు. ఇది చూడండి వారి మాటల్లోనే, దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది. గోవింద స్వామికి మఠాధిపత్యము, భద్రయ్యకు ఏదో పదవి, వెంకటాద్రి స్వామికి ఆర్థిక సహాయం చేస్తే సరిపోతుంది అని వారు చెప్పింది. దానికి ఎవరు ఒప్పుకోరంటారు, అయినా తప్పదు అంటారు. అంటే ఇదంతా కూడా మేనేజర్ పదవి కోసం కాదన్నమాట. అలానే మా రక్త సంబంధీకులకు కూడా వెంకటాద్రి స్వామికి రావడం ఇష్టం లేదని చెప్తారు. అంటే బంధువుల్లో వెంకటాద్రి స్వామికి అంత గొప్ప ఇమేజ్ ఉన్నదని పిపిఎన్ ప్రసాద్నే చెప్పారు. సో ఇప్పటికే వీరు పదవుల కోసం ఏ ప్రమాణమైనా చేస్తారని, నానాక గడ్డి తినడానికి ఏమైనా చేస్తారని అక్షర జ్ఞానం లేని వారికి కూడా అర్థమైంది. సో ఇది వాళ్ళ బంధువులకు ముందే తెలుసు కదా. తెలుసు కాబట్టే కదా వెంకటాద్రి స్వామి లాంటి వాళ్ళు అలాంటి పదవులకు పనికిరారని వారు కోరుకుంటున్నారని పిపిఎన్ ప్రసాద్ చెప్పింది. ఆచార వ్యవహారాల ప్రకారము మా బావను మఠాధిపతి చేయడం తప్ప ధార్మిక పరిషత్తుకు వేరే దారే లేదన్నారు, వేరే ఆప్షనే లేదన్నారు. శివరాత్రి రోజు 200 ఏళ్లుగా వస్తున్న వీరపాపమ్మ కలిసం ఆచారం గురించి అడిగితే అదేదో హిందూ పూజల్లో చేస్తారన్నారు. మఠంలో ఎందుకో తెలియదన్నారు. అది వారికి తెలిసిన ఆచార వ్యవహారాలు మఠం గురించి. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో ఉంటారని, వారికి మఠం మీద ఏమి ప్రేమ ఉంటుంది అని మాట్లాడే వీరికి ఏమీ తెలీదు. ఆ ఎక్కడో పుట్టిన వారికి ఈ మఠం యొక్క ఆచార వ్యవహారాల గురించి, ఆ వీరపాపమ్మ కలిసం గురించి బాగానే తెలుసు. వెంకటాద్రి స్వామికి అసలేమీ తెలియదు. ఇప్పటికే వీరి పదవుల కోసం ఏ ప్రమాణమైనా చేస్తారని, నానాక గడ్డి తినడానికి కూడా సిద్ధపడతారని అక్షర జ్ఞానం లేని వారికి కూడా అర్థమైంది. వీరికి డబ్బు యావా, పదవి పిచ్చి తప్ప ఇంకేమీ లేదు. అప్పుడే చెప్పాను, ఏ పద్ధతిలో అయినా మఠాధిపతి అయ్యేది గోవింద స్వామినే అని, మఠాధిపతి నిర్ణయం అంతిమ నిర్ణయం అని. ఇక మారుతమ్మ గారు అయితే మరి తీవ్రమైన స్థాయిలో నా మీద ఆరోపణ చేస్తారు. ఏంటి, నేను ఆమె మహిళ అని నువ్వు చూడకుండా
అసభ్య ప్రచారం చేశారని ఒక చెత్త దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆ మీద ఏదేదో అసభ్యకరమైనటువంటి విషయం. నేను దైవసాక్షిగా చెప్తున్నాను, ఈవెన్ బ్రహ్మంగారి జీవ సమాధి దగ్గరికి వచ్చి కూడా ప్రమాణించడానికి నేను సిద్ధం. నేను అటువంటి పని చేయలేదు అని ఊరిలో వారిని ఎగదోస్తారు గురుపత్ని మీద. గురుపత్నిని ఊరి నుంచి లాగి బయటకు పడేయండి అని పోలీస్ కేసులు పెట్టిస్తాడు. అలానే గవర్నమెంట్కి వినతి పత్రాలు పంపిస్తారు. ఇంకోవైపు నాతో వారికి బుర్ర ఏమీ లేదు, బుర్ర తక్కువ వాళ్ళు, నేను చిటికలు వేస్తే వారు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, వెర్రి పప్పాలు అంటారు. మరి ఇట్లా ఎందుకు చేస్తున్నావురా అంటే ఎదురుదాడి చేసినట్టు నటించడానికి నేనే ఆ సలహా ఇచ్చాను అంటారు. అంటే లోపల లోపల వీళ్ళు మాతోటి లాలూజీ రాజకీయాలు చేస్తూ ఉంటారు, పైకేమో వెర్రి పప్పాలలాగా ఊర్లో వాళ్ళని వాడుకుంటా ఉంటామని చెప్తారు. ఎదురుదాడి చేయడానికి చేసినట్లుగా నటించడానికి నేనే చేశానని చెప్తారు. మరి ఇన్ని వెధవ పనులు చేసి ఇప్పుడు రామరామ నేను సత్యహరిచంద్రుణ్ణి శ్రీరామచంద్రుణ్ణి అంటారు. మహా అయితే 25 లక్షలు ఖర్చు. ఎంత సంపాదన వీరి నాన్న చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అంటే మహా అయితే 25 లక్షలు ఖర్చు అంట. అంటే మరి ఎంత సంపాదన చేసి ఉండాలి? తరగని ఆస్తి కూడబెట్టాడు అని గతంలో అన్నది కూడా మీరు చూశారు. వీరంబొట్లయ్య గురించి మాట్లాడుతూ ఆరంభంలో మాత్రమే మాకు మద్దతని, అతనికి వెంకటాద్రి స్వామి అవ్వడం కూడా ఇష్టం లేదని చెప్తారు. అంటే వీళ్ళ అన్నదమ్ముల మధ్య, ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల మధ్య ఎంత సఖ్యత ఉందో మహా గొప్పగా చెప్పాడు ప్రపంచానికి. వెంకటాద్రి స్వామికి పదవి పిచ్చి మాత్రమే, ఎవరు ఎలా పోతే నాకేమి, మఠం ఏమైతే నాకేమి అనే స్థితిలోకి వెళ్ళిపోయారని నేను అనగా, అవును అలాంటి వాడే అన్నారు పిపిఎన్ ప్రసాద్. ఇలా ఉంటాయి వీరి మాటలు, చేష్టాలు, కథలు. ఇప్పటికే వీరు పదవుల కోసం ఏ ప్రమాణమైనా చేస్తారని, నానాక గడ్డి తినడానికి ఏదైనా చేస్తారని అక్షర జ్ఞానం లేని వారికి కూడా అర్థమైంది. ఇవన్నీ చేసేది అపనమ్మకంతో. అంటే అక్షర జ్ఞానం లేని వారు కూడా నమ్మరు. పదవుల కోసమే ఈ వెధవ నాటకాలు ఆడేదని అందరికీ అర్థమవుతుంది. ఇప్పటికే వీరు పదవుల కోసం ఏమైనా చేస్తారని, ఏ ప్రమాణమైనా చేస్తారని, నానాక గడ్డి తినడానికి కూడా రెడీగా ఉంటారని అక్షర జ్ఞానం లేని వారికి కూడా అర్థమైంది. ఇంకా కూడా బుకాయిస్తూ ఉంటాడు ఈ పిపిఎన్ ప్రసాద్.